హాయ్ ఫ్రెండ్స్, కొన్ని రోజులుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సముద్రంలో జీవించే జీవులు సముద్రం నుండి బయటకు వచ్చి సముద్ర ఒడ్డున చనిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? సముద్ర జీవితాన్ని ప్రశాంతంగా గడిపేటటువంటి ఈ తాబేళ్లు ఒడిశాలోని ఒక సముద్ర తీర ప్రాంతానికి 7 లక్షలకు పైగా తాబేళ్లు చేరాయి. అది కూడా లక్షల సంఖ్యలో. ఇలా ఒకేసారి లక్షల సంఖ్యలో రావడానికి గల కారణం మీకు తెలుసా? ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఆ తాబేళ్లు అలా లక్షల సంఖ్యలో ఆ ప్రాంతానికి మాత్రమే రావడానికి గల కారణం ఎవరికీ తెలియదు. సముద్రంలోని లోతట్టు చల్లటి ప్రాంతాలలో జీవించేటటువంటి ఈ చేపలు ఈ మధ్య కేరళలోని సముద్ర తీరాన కొన్ని కోట్ల సంఖ్యలో సముద్ర ఒడ్డుకు చేరాయి. సముద్ర మధ్యలో జీవించేటటువంటి తిమింగలాలు ఆస్ట్రేలియాలో సముద్ర తీరాన 100కు పైగా నిర్జీవ స్థితిలో సముద్ర తీరాన ఉన్నాయి. భూకంపాలు, వరదలు వచ్చే సమయంలో పక్షులు, జంతువులు ఆ ప్రాంతాలను వదిలేసి మరొక ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే జంతువులకు విపత్తులను పసిగట్టేటటువంటి శక్తి ఉందని మనందరికీ తెలుసు. మధ్య మెక్సికో దేశంలో ఓర్షిప్ అని పిలువబడే ఒక అరుదైన చేప సముద్ర తీరానికి చేరింది. అది చూసిన తరువాత అక్కడ జీవించేటటువంటి వాళ్ళ గుండెల్లో ఈ సన్నివేశం భయాందోళనలకు గురి చేసింది. ఎందుకంటే 2011లో ఈ ఓర్షిప్ సముద్ర తీరాన కనబడిన తరువాత భూకంపం, సునామీ వచ్చాయి. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో అక్కడి ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఈ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి నిజంగానే భూ ప్రకంపనలకు గురి చేస్తాయా అన్న ప్రశ్న మన మదిలో వస్తుంది. ఇటువంటి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వీడియోని 4 భాగాలుగా విభజించి ఒక్కో దాన్ని సవివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పాయింట్ నెంబర్ 1. పురాతన గ్రంథాల ప్రకారం సముద్రంలో జీవిస్తున్న జీవులు సముద్రాన్ని వీడి సముద్ర ఉపరితలంపైకి వస్తున్నాయి అంటే సముద్రంలో జరగకూడనిది ఏదో జరుగుతుంది అని అర్థం. సముద్రంలోని లోతట్టు ప్రాంతాలలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటటువంటి ఈ తాబేళ్లు కొన్ని లక్షల సంఖ్యలో ఒకేసారి ఒడిశా సముద్ర తీరానికి చేరడానికి గల కారణం అవి కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే అక్కడికి వచ్చాయి. అక్కడికి వచ్చినటువంటి తాబేళ్లలో 90% ఆడవి మాత్రమే. అంతేకాకుండా ఇవి కేవలం ఒడిశా ప్రాంతానికి మాత్రమే వెళ్ళటానికి గల ముఖ్య కారణం ఇవి ఎక్కడైతే పుడతాయో అక్కడికి మాత్రమే తిరిగి వెళ్ళి గుడ్లను పెడతాయి. అంతే తప్ప ఇది ఎటువంటి విపత్తుకు సూచిక కాదు. పాయింట్ నెంబర్ 2. సముద్రంలోని చల్లటి వాతావరణంలో పెరిగేటటువంటి ఈ చేపలు సముద్రాన్ని వీడి సముద్ర తీరానికి చేరడానికి గల కారణం ఎక్కువగా చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ చేపలు వలస వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగా మాత్రమే ఇవి కేరళ రాష్ట్రానికి చేరాయి. అంతే తప్ప ఇది ఎటువంటి విపత్తుకు సూచిక కాదు. పాయింట్ నెంబర్ 3. ఈ సముద్ర తిమింగలాలకు ఉన్నటువంటి శక్తి ద్వారా ఇవి ఎటువంటి లోతట్టు ప్రాంతాలలో ఉన్నా అవి సులువుగా వాటి యొక్క గమ్యస్థానానికి చేరుకోగలుగుతాయి. ఆ రోజు మాత్రం వాటి యొక్క ఆరోగ్యం కుదురుగా లేక అవి వాటి యొక్క గమ్యస్థానాన్ని మర్చిపోయి ఆస్ట్రేలియాలోని సముద్ర తీరానికి చేరాయి. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించి వాటి యొక్క ఆరోగ్యం కుదురుగా లేనట్టుగా నిర్ధారించారు. అంతే తప్ప ఇది కూడా ఎటువంటి విపత్తుకు కారణం కాదు. పాయింట్ నెంబర్ 4. మీకు ఇక్కడ కనపడేటటువంటి ఫిష్ పేరు ఓవర్ ఫిష్. ఇది చాలా అరుదైన చేప. కేవలం సముద్రంలోని లోతట్టు ప్రాంతాలలో మాత్రమే ఉంటుంది. కానీ ఇది మెక్సికో దేశంలోని ఒక సముద్ర తీరానికి చేరింది. ఈ చేప అంటే అక్కడ ప్రజలకు చాలా భయం. ఎందుకంటే ఇది కనపడిన తరువాత వాళ్ళ దేశంలో ఏదో ఒక విపత్తు సంభవించి ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు. కానీ అది నిజానికి అక్కడికి రావడానికి గల ముఖ్య కారణం దానికి గాయం కలిగి ఉంది కాబట్టి అది సముద్ర తీరానికి వచ్చింది. దీని ద్వారా కూడా ఎటువంటి విపత్తు సంభవించలేదు. ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం ఈ చేపల వల్ల, తాబేళ్ల వల్ల, తిమింగలాల వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం అయితే ఏమీ లేదు. వీటన్నిటికీ మూల కారణం ఏఐతో క్రియేట్ చేయబడినటువంటి ఒక డ్రాగన్ని పోలి ఉన్న ఒక పెద్ద 3 కిలోమీటర్ల చేప సముద్రంలో ఉందని, అది చేపలు, తాబేళ్లు, తిమింగలాలను అన్నింటినీ చంపేస్తున్న భయంతో అవి సముద్ర తీరానికి చేరాయి అన్నది మాత్రం అపోహ మాత్రమే. అటువంటి జీవి అయితే ప్రస్తుతం సముద్రంలో లేదు. అదేవిధంగా మెక్సికో దేశంలో కనపడినటువంటి ఓవర్ ఫిష్ ద్వారా అక్కడ భూకంపం, సునామీ వస్తాయి అన్నది వాస్తవం అయినప్పటికీ అది అక్కడికి రావడానికి గల ముఖ్య కారణం దాని ఆరోగ్యం బాలేక మాత్రమే అది సముద్ర తీరానికి చేరింది. అంతే తప్ప దానివల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం అయితే ఏమీ లేదు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.